నమస్తే. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఆయన వెళ్తున్నటువంటి విధానానికి అక్కడ చాలా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల నుంచి బాగా మద్దతు లభిస్తుంది. ఎందుకనంటే ఇప్పటికే 9.5 ఏళ్ల పాటు మేము అనేక పథకాలకి దూరంగా ఉన్నాం. ఒక నియంత పాలన జరిగింది అనే ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు బాగా వినిపిస్తున్నది అక్కడ రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది. ఏదైతే హామీలు ఇచ్చారో, వాగ్దానం చేశారో, మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ నెరవేర్చే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పి ప్రజల నుంచి ఒక రకమైనటువంటి సహకారం అందుతుంది. ఇలాంటి క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ప్రజలంతా నేరుగా మంత్రులు కాదు, అధికారులతో ఎవరితో అయినా నేరుగా మాట్లాడొచ్చు, వారి సమస్యను విన్నవించుకోవచ్చు అనేది ఒకటి తీసుకొచ్చారు. దానికి సంబంధించే ప్రజా దర్బార్ అంటే ప్రగతి భవన్ని కూల్చివేసి దాన్ని రూపురేఖలు మార్చి ప్రజలు అక్కడికి వచ్చి ధైర్యంగా తమ బాధను, వారి సమస్యలను విన్నవించుకునేందుకు ఒక అవకాశాన్ని కల్పించారు. ఇలాంటి క్రమంలో వేలాది మంది అక్కడికి క్యూ కట్టి ఎన్నో సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటీస్కి తీసుకొచ్చారు. ఇలాంటి క్రమంలో ఇక మనం ప్రజల ముందుకు వెళ్ళాలి. ప్రజల వద్దకే వెళ్ళి నేరుగా వారి సమస్యలను గుర్తించి వాటిని వెంటనే పరిష్కార దిశగా మనం చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి ఎలాంటి స్టెప్స్ వేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. అదే ప్రజాపాలన. ఈ నెల 28వ తేదీ నుంచి 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో మొదటి విడతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. ఏ విధమైనటువంటి సపోర్ట్ వస్తుంది? ముఖ్యంగా ఇప్పటికే ఆయా గ్రామాల్లో అనేక ప్రభుత్వ పథకాలకు మేము దూరంగా ఉన్నాం, మాకు గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, మేము అర్హులు అయినప్పటికీ మమ్మల్ని ఎంపిక చేయలేదు అనేది బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్పై వచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నీ కావు. ఇలాంటి తరుణంలో ఒక అధికార బృందాన్ని ఏర్పాటు చేసి వారే నేరుగా ఆ గ్రామంలో ఒకరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వారి సమస్యలను పేపర్ రూపంలో తీసుకొని వాటిని పరిష్కరించే దిశగా ఆన్ ది స్పాట్, అంటే కొన్ని పరిష్కరించేవి ఉంటాయి, కొంత టైం పట్టేవి కొన్ని ఉంటాయి. ఇలాంటి క్రమంలో వెంటనే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పాలన అందించడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. దానికి సంబంధించి అడుగులు వేస్తున్నారు ముందుకి. ముఖ్యంగా 28వ తేదీ నుంచి జరిగేటువంటి ప్రజాపాలన కార్యక్రమానికి ఒక రకమైనటువంటి రూపురేఖలు చేసి ఇదే విధానాన్ని ఈ 5 ఏళ్ల పాటు ప్రజలకు మనం అందించాలి. ఏదైతే ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాం, ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం మేము కృషి చేస్తాం, మాకు ప్రజాపాలనే ముఖ్య ఉద్దేశం, మా లక్ష్యం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి క్రమంలో ఈ 28వ తేదీ నుంచి జరిగేటువంటి ప్రజాపాలన కార్యక్రమం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకనంటే ఇప్పటికే అనేక మంది ఆయా రంగాల ప్రజలు, ఆయా వర్గాల ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో సమస్యలను చెబుతున్నారు. మనం చూసాం. ఎందుకనంటే ప్రజా దర్బార్ అక్కడికి వెళ్ళినటువంటి ఆయా గ్రామాల నుంచి ఎంతోమంది, వందలాది మంది వచ్చారు. వచ్చి క్యూ లైన్లో నుంచొని వారి సమస్యలను విన్నవించుకున్నారు. ఇక ఇట్లా కాదు, ఎందుకనంటే మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ రావాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి మనమే వారి దగ్గరికి వెళ్ళాలి, ప్రజల వద్దకు పాలన అని చెప్పి ప్రజాపాలన అనే కార్యక్రమంతో డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.